అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రా మళ్లీ హడలెత్తిస్తోంది. వెంగళరావు నగర్ వాసులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. యూసఫ్గూడలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయని ఆరోపిస్తోంది. వెంగళరావు నగర్ లో 60 మంది ఇళ్ల యజమానులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 4-5 దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారికి నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని హైడ్రా గుర్తించింది. నివాసదారులకు హైడ్రా పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. యూసఫ్గూడ గ్రామ సర్వే నంబర్లు 15, 16, 47, 48లోని 44.38 ఎకరాల భూమిలో కొందరు అక్రమంగా భవనాలు నిర్మించారని హైడ్రా వాదిస్తోంది. దీనిని అక్కడ కార్పొరేట్ దేదీప్యరావు ఖండిస్తున్నారు. 2 ఎకరాల స్థలం ఆక్రమణకు గురవుతుందని తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఆక్రమణదారులు 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైడ్రా ఆదేశించింది. ఏళ్ల తరబడి నివసిస్తున్న తమను ఇబ్బంది పెట్టడం తగదని వెంగళరావు నగర్ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అర్ధాంతరంగా హైడ్రా నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఆక్రమణల వివరాలు సేకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కింద స్థాయి సిబ్బందిని ఆదేశించారు. నివాసితుల డాక్యుమెంట్లు చూసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.